హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మీ అందరికీ ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఎగ్ బజ్జీ అయితే చూపించాలనుకుంటున్నానండి. అది కూడా మా క్యాటరింగ్ స్టైల్లో మీకు ఈవినింగ్ స్నాక్స్ టైం కింద చాలా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేస్తే. తర్వాత వచ్చేసి మీకు ఎగ్ ఫ్రై అండి. ఇది మేము భోజనాల ఆర్డర్కి అయితే రెడీ చేసాము, అది కూడా చూపిస్తాను. ముందుగా అయితే కోడిగుడ్లన్నీ ఉడకబెట్టుకునండి తొక్కవలు చేసుకుని పక్కన పెట్టుకున్నామండి. బజ్జీకి అయితే విధంగా 2 భాగాలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నామండి. వీటిపైన కొద్దిగా చాట్ మసాలా చల్లేసుకుని రెడీ చేసుకున్న తర్వాత శనగపిండి అయితే కలుపుకోవాలి కదండి. శనగపిండిలోకి కొంచెం వరిపిండి వేసుకుని కొద్దిగా కారం, పసుపు, ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసుకునండి. కొద్దిగా వాటర్ తోటి టైట్గాను కాకుండా మరి లూజ్గాను కాకుండా కలుపుకోవాలి శనగపిండి అయితే. ఎందుకంటే మనకు బజ్జీ వేసినప్పుడు కోటింగ్ పట్టేలా ఉండాలి, దానికి వదిలేయకుండా. అందుకని ఈ విధంగా చూసుకుని మనం కలుపుకోవాలి పిండి అయితే. దాంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఎగ్ ముక్కలు ఉన్నాయి కదండి, అవి తీసుకొచ్చి ఈ విధంగా ముంచుకునండి. దీంట్లో వేసుకుని వేడి ఆయిల్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకునండి. దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదండి, కొంచెం సేపు ఆగైతే కదుపుకోవాలి, కోటింగ్ వదిలేస్తుంది లేకపోతే. ఈ విధంగా మనం మంచి కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా అయిన తర్వాత వీటన్నిటినీ తీసుకునండి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి ఎగ్ బజ్జీ అయితే. చూసారు కదండి, మేమైతే ఆర్డర్కి అయితే పంపించే ముందు కరివేపాకును కూడా వేయించి పైన ఈ విధంగా చల్లుతామండి. ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎగ్ ఫ్రై అండి. ఇది ఎగ్ ఫ్రైకి కూడా కోడిగుడ్లని ఉడకబెట్టిన తర్వాత దానిపైన కొద్దిగా పసుపు, లైట్గా సాల్ట్ అయితే చల్లేసండి. వేడి ఆయిల్లో వేయాలండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టి అయితే వేయకూడదు, ఫ్రై అవ్వు. వేడి ఆయిల్లో వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేస్తే వెంటనే వేగిపోతాయండి కోడిగుడ్లు అయితే. ఎగ్ ఫ్రై చాలా ఈజీ అండి. ఈ విధంగా ఫ్రై చేసిన వాటిని ఒక గిన్నెలో తీసుకుని దానిపైన కొద్దిగా సాల్టు, కొద్దిగా చాట్ మసాలా అయితే చల్లి కొంచెం కరివేపాకు అయితే వేస్తామండి, పైన వేయించిన కరివేపాకు. ఇది భోజనాల్లోకి కదండి. చూసారు కదా, మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు. థ్యాంక్ యూ అండి.